ఏంట్రా ఇంత క్రౌడ్ ఉంది? రే పబ్బు ఇంత ఇరుగ్గా ఉంటే మనం అంత చురుగ్గా ఉంటాం రా. వాళ్ళు ఏమైనా పనుండి తిరుగుతున్నారు అనుకున్నావా? ఆ మసాజ్ టేస్ట్ తగిలిందనుకో మెట్రో రైల్ లాగా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరుగుతుంటాం రా. అవునా? నేను రౌండ్ వేసుకొస్తా. రే నేను మీకు చెప్పాను కదా ట్రైన్లో అమ్మాయి రొమాన్స్ అని. ఆ మధ్యలో అమ్మాయి. అబ్బా మీ బాబు పెంపకానికి నీకు ఊహలో ఇప్పుడు ఎక్కువైంది రోయ్. చూడండి. హాయ్. ఊళ్ళో తీరింది. హే, ఆర్గానిక్ పీస్లా ఉన్నాం. ఫ్లాట్కి వస్తావా? నీకైతే వితౌట్ రెడీ. హే సాక్స్, ఫస్ట్ టైం నిన్న ఒకటి రిజెక్ట్ చేసినట్టున్నాడు. వాడు ఇంకా ఏం టేస్ట్ చేయలేదే, అందుకే నేను ఇచ్చిన ఆఫర్ వాడికి అర్థం కాలేదు. క్రేజీ. హే అను, టుడే ఐ ఫౌండ్ మై మెనూ. ఓకే బాయ్. అక్కడ తెలియదన్నట్టు చూసావు. అవును, అక్కడ తెలీదు. మరి ఇప్పుడు నీ పేరేంటి? నీ పేరేంటి? పల్లవి. నీ పేరేంటి? రిషి. ఒరే గౌతమ్, నీ కళ్ళు నాకేదో చెప్పాలనుకుంటున్నాయి. నీతో షార్ట్ టర్మ్ రిలేషన్ స్టార్ట్ చేయాలనుంది. అర్థం కాలేదు. వన్ బియర్. మొన్నట్లా మళ్ళీ పారిపోతావేమో. మళ్ళీ కలిసాంగా. నీకు తెలుసా కలుస్తామని? ఏంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశమే నాదేను. అర్థం కాలే. రిలేషన్ విత్ బెనిఫిట్స్. నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే. ఓన్లీ ఎంజాయ్మెంటే కదా? ఎస్, కానీ ఒక కండిషన్. మన మధ్య ఉండాల్సింది 2 మాటలు. ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం. అంతకుమించి నీ డీటెయిల్స్ నాకు చెప్పొద్దు, నా డీటెయిల్స్ నువ్వు అడగద్దు. మనిద్దరి మధ్య ఈ క్లారిటీ కరెక్ట్గా ఉంటే ఈ డీల్కి అదే ష్యూరిటీ. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్లాట్ ఉంది. అది కాదు, మనం వేరే ప్లాన్ చేద్దాం.
ఎక్కడా? ఈ వీక్ అంతా ఆలోచించి వీకెండ్ కాల్ చేస్తా. నమ్మొచ్చా? నేను నమ్మాను. నీ స్మైల్ చాలా బాగుంటుంది. దాని పక్కనున్న వైట్ షీట్ కింద నా నంబర్ తీసుకో. కాల్ మీ. హాయ్ పల్లవి. హాయ్ రిషి. మనం ఎప్పుడు మీట్ అవుతున్నావు? కమింగ్ సాటర్డే, లియోనియా, 10 AM. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యూ దేర్. మీ యాంత్రిక జీవన నవగమనాకృతి మదనోత్సాహపు మధుర మనోశ్రుతి ఎవరు నువ్వు ఎవరు నేను అని యోచించని ఆతృత ఈ స్థితి. తరికిట తట్టో తగిలిందే తుళ్ళింత దిమికిట దిట్టో మొదలైందే గిలిగిల్త కసిరిందే వయసంతా కసిరిందే వయసంతా విసిరింది నీ చింత. గచ్చి గచ్చిగా రెచ్చిపోయి కోరిక నచ్చ చెప్పిన ముంచుకైన వేదనిక వెచ్చ వెచ్చగా అల్లుకున్న కోరిక ఎచ్చుకొచ్చుకున్న అందమైన వేడుక. పెదవి ఒడికి తనువే తొడికి సరికొత్తగా చుంబన మంత్రం కోరెను గంగి. నడువంపులు వీణలా కవ్విస్తుంటే తెల్లవారులు తాపమే నీటేస్తోంది. మెడవంపుల పంటితో కాటేస్తుంటే తెల్లడిల్లిన మైకమే నచ్చేస్తోంది. కసి కసి కనులే రసికపు మనులే వయసడిగిన దండయాత్రలో అసలు సిసలు మొదటి అడుగు ఇవ్వాళే. నీకు నాకు మధ్య ఉండాల్సినవి రెండే మాటలు. అంతకు మించి మన రిలేషన్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకొని కలిసినప్పుడు మాట్లాడడానికి ట్రై చేయడం, ఫాలో చేయడం లాంటివి చేయకూడదు. బాగుంది. స్వాతి ఆంటీ, ఇంకొంచెం లిప్స్టిక్ పెంచచ్చు అనుకుంటాను. అమ్మా
నువ్వు నన్ను ఫస్ట్ టైం అందంగా రెడీ అవ్వమంటున్నావు. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్లలకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో పెద్దోళ్ళకే తెలుస్తుందే. ఏది ఇటు తిరుగు. ఆ, అమ్మో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నువ్వు త్వరగా కానీ. ఓకే అండి. నువ్వు ఎవరిని సర్ది త్వరగా వచ్చే కిందకి. నాకు హెల్ప్ చేయాలిగా. పదండి. స్వాతి నువ్వు అను దగ్గరే ఉండు. లేదు లేదు, నేను పెళ్లి కొడుకుని చూడాలి. ఎరక్కపోయి వచ్చాడో ఇరుక్కుపోతావు. చురుక్కు చూపుకి చిక్కావో చలెక్కిపోతావు. శ్రీకట్లో సుక్కల ముగ్గు వేయించినోడే వాకిట్లో ఉన్నాడే. కౌగిట్లో తుంటరి నేరం గురు తరిగినోడే